ఓం సాయిరామ్. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ, ముందుగా అందరికీ గురువార శుభాకాంక్షలు. అందరూ బాబాగారు పూజ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఆ సాయి ఆశీస్సులు మన వెంట ఎప్పుడు ఉంటాయని మరొకసారి ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, ఊహించినటువంటి ఒక వార్తతో నీ సాయిని వచ్చాను. ఈ సాయి మాటలను ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని బాబాగారు అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటి, బాబాగారు మనకు తెలియజేయబోయేటటువంటి సందేశం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. ఊహించినటువంటి వార్తతో నీ సాయిని వచ్చాను. తప్పకుండా ఈ సాయి మాటలను పూర్తిగా ఆలకించి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావు కదూ. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సాయి నీకు దేని గురించి చెప్పబోతున్నాడు, ఏ విషయం గురించి నీకు సూచనలు తెలియజేయబోతున్నాడు అనే విషయాల గురించి నీవు తప్పకుండా తెలుసుకో. నువ్వు ఊహించని విధంగా ఒక పెద్ద శుభవార్త తీసుకొని వచ్చాను. సంతోషంగా విను. తప్పకుండా నా దర్శనానికి వస్తావు. ఎన్నో రోజులుగా కొన్ని ఆలోచనలతో సతమతమవుతూ ఉంటున్నావు. భయాందోళనలతో నిన్ను నువ్వే ఎక్కువగా నిరాశపరుచుకుంటూ ఉంటున్నావు. లోపల ఎంతో దుఃఖిస్తున్నావు. నాకు తెలియదనుకుంటున్నావా? నువ్వు ఎవరి దగ్గరైనా దాచవచ్చేమో, కానీ నీ సాయి తండ్రి వద్ద మాత్రం ఏదీ దాచిపెట్టలేవని తెలుసుకో. మీరు నా బిడ్డలు. మీ కన్నీటిని తుడిచే బాధ్యత ఆ భగవంతుడు నాకు అప్పగించాడు. కొన్ని సమస్యలు మీ వద్ద తేలికగా ఉంటాయి. మరికొన్ని మిమ్మల్ని ఎక్కువగా విడిచిపెట్టకుండా అదే పనిగా కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ పట్టి పీడిస్తూ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం గుర్తుకు తెచ్చుకుంటూ ఉండండి. క్షణక్షణం మీరు దుఃఖిస్తూ ఉంటే అవి ఇంకా ఎక్కువగా తీవ్రంగా మిమ్మల్ని బాధించాలి అనే చూస్తాయి తప్ప మీ నుండి మాత్రం అవి దూరంగా వెళ్ళిపోవు. మీరు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటారో అప్పుడే మీకు ఎటు చూసినా భగవంతుని యొక్క రూపం కనిపిస్తుంది. అలా కనిపించిన క్షణం మీకు ఒక అందమైనటువంటి అనుభూతి కలిగి తప్పకుండా మీకు ధైర్యం వస్తుంది. మీరు ఒక పని చెయ్యండి. ఏ సమస్య అయితే నిన్ను ఎక్కువగా బాధ పెడుతూ ఉందో దాని గురించి అయితే అసలు పూర్తిగా మర్చిపోండి. ప్రతిరోజు సాయంత్రం ఏదైనా సరే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళి భగవంతుని రూపాన్ని తదేకంగా చూస్తూ మీ కష్టాన్ని అంతా మర్చిపోండి. రోజులో కనీసం కొన్ని గంటలైనా సరే మీ మనసును ప్రశాంతంగా అనిపించే పనులు చేస్తూ ఉండడం అలవాటు చేసుకోండి. వాటితో మీకున్నటువంటి ఒత్తిడిని మర్చిపోయి చక్కగా మీరు మీ మనసును మీరే ప్రశాంతంగా ఉంచుకునేవారవుతారు. అలాగే కాసేపు పూజా మందిరం దగ్గర గడపండి. నేనేమీ కేవలం సమస్యలు తీర్చడానికి మాత్రమే లేను. అన్నీ అంటే నీకు ఆత్మబోధతో సహా ప్రతి ఒక్కటి నీవు సత్య మార్గంలో నడిచి వెళ్ళేంత వరకు నేను నిన్ను నడిపిస్తూనే ఉంటాను. నన్ను చేరుకునే మార్గాన్ని కూడా నీకు తప్పకుండా చూపిస్తాను. కాలం అనేది ఎప్పుడు మంచివారి కోసం తోడుగా నిలబడకపోయినా సరే నీ బాబా మాత్రం ఎప్పుడు నీకు సదా తోడుగా నిల్చొని ఉంటాడు. నువ్వేం చెయ్యాలో, ఏం చేస్తే నీకు మంచిదో నాకు తెలుసు కదా. కొన్ని సహకారాలు నీకు ఆలస్యంగా అందవచ్చేమో, కానీ నా సహకారం మాత్రం నీకు తప్పకుండా సరైనటువంటి సమయానికే లభిస్తుంది. ఈ విషయంలో నువ్వేమీ సందేహించనవసరం లేదని ఎన్నోసార్లు నీకు చెబుతూనే ఉంటున్నాను. అయినప్పటికీ నీవే నాపై ఎక్కువగా అనుమానాలు, అపోహలతో నీకు నువ్వుగా నీ సమస్యను మరింత ఎక్కువగా చేసుకునేందుకు నువ్వే కారణమవుతున్నావు. నీ గురించి, నీ సమస్య గురించి ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నా సరే ఈ సాయి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండడు. నేను ఎల్లప్పుడూ నీ సమస్యల గురించే ఆలోచిస్తూ ఉంటాను. మిమ్మల్ని ఏ విధంగా బయటకు తీసుకురావాలా అనేదే నా ఆలోచన. మీకు ఉన్నటువంటి నిరాశ మొత్తం తప్పకుండా తొలగిపోతుంది. మీరు ఏదైనా సాధించగలరు అనే ధైర్యాన్ని నీకు తప్పక కల్పిస్తాను. కాబట్టి దిగులు చెందనవసరం లేదు. ఊహించినటువంటి సంఘటనలతో నీలో ఉన్నటువంటి సంకోచాలన్నీ త్వరలోనే పటాపంచలవుతాయి. అలాగే నువ్వు ఆశ్చర్యానికి లోనయ్యేటటువంటి ఒక పెద్ద శుభవార్తను తప్పకుండా నువ్వు వినే తీరుతావు. అది కూడా నీ జీవితంలో ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి, అసలు దానిపై నువ్వు ఆశను కోల్పోయి ఇక జీవితంలో ఆ శుభవార్త నేను వింటానా లేదా అనే అయోమయంలో ఉన్నావు చూడు, అదే శుభవార్త నీవు తప్పకుండా వింటావు.
నిన్ను బాధపెట్టి నీ మనసుకు గాయం చేసి నువ్వు వద్దు అనుకుని వెళ్ళిపోయిన వారు కూడా నీ కోసం తప్పకుండా వస్తారు. ఇప్పటికైనా గడిచిపోయినటువంటి రోజుల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం చాలా మంచిది. ఎప్పుడైతే నీవు తదేకంగా జరిగిపోయినటువంటి రోజుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటావో అప్పుడు నిన్ను నీ మనసును నీకు నీవుగా గాయపరుచుకున్న వాడివవుతావు. కాబట్టి గడిచిపోయినటువంటి రోజుల గురించి ఎక్కువగా ఆలోచించను అని నాకు ప్రమాణం చెయ్యి. నీకు గతం కంటే కూడా మెరుగైనటువంటి నమ్మకమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే జీవితాన్ని ఈ బాబా ప్రసాదించబోతున్నాడు. ఇక ముగిసిపోయింది, ఇంతటితో నా జీవితం ఇక ఎప్పటికీ కూడా సంతోషంగా మారదు అని ఎప్పుడూ నిరాశగా ఆలోచించవద్దు. ఆ విధమైనటువంటి ఆలోచనలు నువ్వు ఎప్పుడైతే చేస్తావో నిన్ను నీ లక్ష్యంపై దెబ్బతీసేలా కొన్ని సమస్యలు నిన్ను ముందుకు కదలనివ్వకుండా పట్టి కుదిపేస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటి ఆలోచనలు మాత్రం ఎప్పుడూ ఏ క్షణాన కూడా నువ్వు ఆలోచించవద్దు. ప్రతిరోజు ఈ సాయి నామస్మరణను చేస్తూ ఉండు. నా లీలలను మననం చేసుకుంటూ భక్తి గీతాలను వింటూ ఉండు. నేను నీ తండ్రిని, నీ సకల మంచి చెడులు అన్నీ తెలిసిన వాడిని. కాబట్టి నీ జీవితం మొత్తం చదివిన వాడిని. నీ గురించి అంతా నేనే చూసుకుంటున్నాను. కాబట్టి నీకిక దేని వలన భయం ఉండదు. దేనికి నువ్వు భయపడనవసరం లేదు. ఊదిని ప్రతినిత్యం ధరిస్తూ ఉండు. నెమ్మదిగా నీ మనసు కూడా కుదుటపడుతుంది. నీకు కావలసింది మంచి నమ్మకమైనటువంటి అనురాగాన్ని, స్వచ్ఛమైనటువంటి ప్రేమను పంచేటటువంటి బంధాన్ని కూడా అతి త్వరలోనే నీకు దగ్గర చేస్తాను. అనవసరమైనటువంటి విషయాలపై ఎక్కువగా ఆసక్తి చూపకుండా ఏదైతే అవసరమో దాని యందు దృష్టి సారించు. ఇప్పుడు నా కోసం సమయాన్ని కేటాయించు. ఈ బాబా కోసం నీవు ఎంత సమయాన్నైతే కేటాయిస్తావో అందుకు 100 రెట్లు ఈ సాయి నీకోసం నిరంతరం అహర్నిశలు ఎక్కువగా ఆలోచిస్తూ నీకేదివ్వాలో తప్పకుండా అదే ఇస్తాడు. ఎప్పుడైతే భగవంతుని కోసం నువ్వు సమయాన్ని ఇవ్వడం మొదలు పెడతావో అప్పుడు ఆయన నీకిచ్చేది మాత్రం నువ్వు ఎన్నడూ ఊహించలేని విధంగా ఇస్తాడు. నీ కోరిక అతి త్వరలోనే తీరుస్తాను. నీకు నేను ప్రమాణం చేస్తున్నాను. సంతోషంగా ఉండు. కేవలం కొన్ని రోజుల్లోనే నేను ఏదైతే చెప్పానో అదే జరుగుతుంది. ఒక పెద్ద శుభవార్తతో నీకు నీ కుటుంబానికి అంతులేని ఆనందాన్ని కలిగించబోతున్నాను. అంతవరకు శ్రద్ధా సబూరితో ఎదురుచూస్తూ ఉంటావు కదూ. అలాగే లేనిపోని ఆలోచనలతో కాకుండా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేటటువంటి పనులు చేస్తావు కదూ. ఇప్పుడే ఈ క్షణమే నాకు ప్రమాణం చెయ్యి. సంతోషంగా ఉండండి. సో విన్నారు కదండి ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.